అన్న నమస్తే అన్న. నమస్తే అన్న ఇప్పుడు మోడీ గారు అయితే ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది మీరు ఆల్రెడీ తెలుసు మీకు. సో దాని గురించి మీరు ఏమంటారు? దాని గురించి కరెక్టే అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు దాడి జరిగిందని చెప్పి మనం ప్రతి దాడి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దేశంలో వాళ్ళ దేశం అనేది ఇంత ఉంటుంది, మన దేశం అనేది ఇంత ఉంటుంది. ఇంకోటి మన దగ్గర పరిష్కారం చేయాలంటే ఆయన తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు సింధు నుంచి వచ్చే సింధు వాటర్ ఏదైతే ఉందో అది చైనా నుంచి వస్తుంది. చైనా పాకిస్తాన్ సపోర్ట్. సో ఇప్పుడు మనం పాకిస్తాన్కి వెళ్ళకుండా వాటర్ ఆపితే చైనా వాళ్ళు మనకు రాకుండా వాటర్ ఆపే అవకాశం ఉందంటారా? ఆపినా పర్వాలేదు, అదే నీళ్లు మనకు స్టోర్ అవుతాయి కదా. ఇప్పుడు అక్కడ ఉంటాయి కదా, ఇప్పుడు కొండల నుంచి వచ్చే నీళ్లు మొత్తం మనకు స్టోర్ అయిపోతాయి అక్కడ. అది పుట్టిందే చైనాలో కదా, సింధు నది ఏదైతే ఉందో అది పుట్టిందే చైనాలో. సో మనము ఇక్కడ కింద పాకిస్తాన్ వెళ్లకుండా ఆపితే చైనా వాడు పాకిస్తాన్ సపోర్ట్ కాబట్టి అక్కడ ఆపగలడా అంటే ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 2 స్థానం ఉన్నది కదా, నెంబర్ 2 స్థానం కూడా పడిపోతుంది. ఎందుకు తెలుసా? ఆ దేశం తీవ్రవాద దేశం అని ప్రతి దేశానికి తెలుసు. ఆ ప్రతి దేశానికి తెలుసు కాబట్టి ఇక్కడ వాటర్ ఆపిండ అని చెప్పి అక్కడ వాటర్ ఆపిండ అంటే దొంగ కలిసిన దొంగ అని చెప్పి ప్రతి దేశానికి తెలిసిపోతుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా తక్కువనే అవుతుంది. ఇంకోటి ఇది మోడీ మీద కోపంతో అంటే వెళ్ళి మీ మోడీ చెప్పుకో అన్నారంటే ఇది మోడీ మీద వ్యతిరేకతతో సామాన్య ప్రజలను చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఇంకొక విషయం మన అన్వేషణ అన్న చెప్పినట్టు ఇప్పుడు ఇవి గేమ్స్ అవి ఉన్నాయి కదా, మనం గేమ్స్లల్లా ఇంకోటి మత ఉత్సుల అక్కడిక్కడ మీరు ఈ జాతి మనం ఆ జాతి, ఇంకోటి మీరు ఆ కులస్తులు అని చెప్పి మనం ఇట్లా కొట్టుకొస్తున్నాం కదా మతాల మీద. ఇదంతా వాళ్ళకు బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అన్నట్టు. అరే వాళ్ళ లోపల వాళ్ళు చక్కగా లేరు, ఈ టైంలో మనం దాడి చేసినా కూడా ఏం చేయలేరు అనే థాట్ వచ్చింది వాళ్ళకి అన్నట్టు. ఏంటంటే ఇప్పుడు ఈ గేమ్స్ ఉన్నాయి, ఇవి ఏంది బెట్టింగ్ యాప్స్, దాంట్లో వాడి ఎంతో మంది యువత పోతున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆధారాలతో సహా అన్వేషణ చూపించిండు. ఇంకొక విషయం దాన్ని చూసి మరి చెప్పట్లేదు. యూత్ మొత్తము దేశభక్తి అనేది అసలు మైండ్లో లేకుండా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు దాడి చేసారని ప్రతి దాడి చేయొద్దు అన్నారు, మరి ఇంకా మళ్ళీ అట్లే రిపీట్ చేస్తారు కదా, అప్పుడు ఏం చేస్తారు? ఏంటంటే ఇప్పుడు ప్రతి దాడి లెక్కనే కదా. ఇప్పుడు వాటర్ ఆపేయడం అంటే ప్రతి దాడే. ఏంటంటే ఇప్పుడు ఎంతగానో వాటర్ ఎంత అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకైనా సరే వాటర్ లేకపోతే అసలు ఉండగలమా? రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఇప్పుడు పంటలు పండించాలంటే వాటర్ కావాలి, మళ్ళీ వాళ్ళకు స్నానం చేయాలన్నా వాటర్ కావాలి. ఇప్పుడు దేశ ప్రజలైతే మీలా చెప్పట్లేదు, వీళ్ళని ఎలా చంపారో వాళ్ళు అలా చంపాలి, లేకపోతే మళ్ళీ రిపీట్ అయితే అంటున్నారు. ఏంటంటే ముళ్ళుతోటే తీయడం అనేది పెద్దల మాట. దాన్ని అప్పటిదప్పునే తీయొద్దు, ఇలా చూసి అడిగేసి వాళ్ళు ఎన్ని రోజులు ఒకసారి దాడి చేయగానే అప్పుడే వచ్చిరా రాలేదు. ఏంటంటే ప్లాన్ వేసుకొని మరీ వచ్చారు. మనం కూడా ప్లాన్ వేసుకొని వెళ్దాం. ఇప్పుడు వాళ్ళు దాడి చేయడానికి మన దేశం నుంచి ఖచ్చితంగా సపోర్ట్ లేకుండా చేయగలుగుతారంటారా? సపోర్ట్ బరాబరి ఉండే చేస్తున్నారు వీళ్ళంతా. సపోర్ట్ లేనిది కొంతమంది దేశద్రోహులు లపోట్ కొడుకులు ఉంటారు కొంతమంది, అటువంటి వాళ్ళ వల్ల ఇటువంటి దాడులు జరిగినాయి. మరి వాళ్ళకి షెల్టర్ ఎవరు ఇచ్చిర్రు ఏం కథ అనేది వాళ్ళని పట్టుకుంటే మొత్తం బయటపడుతుంది. ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీరేం చెప్తారు? ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇప్పుడు భద్రతా సిబ్బంది పెంచాలి. ఇంకోటి ఆ ఏరియా మొత్తం పోలీస్ స్టేషన్స్ అవి ఉంటాయి కదా, డైలీ అంటే పర్యాటక ప్లేస్ కాబట్టి డైలీ చెక్ చేస్తూ ఉండాలి. ఫుల్ సీసీ కెమెరాలు పెట్టాలి నాకు తెలిసినంత వరకు. ఇంకోటి దేశంలో ప్రతి ఒక్కరు యువత కానీ ముసలోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ ఎవరైనా ఒకటే ఆలోచన చేయాలి. ఏంటంటే దేశభక్తులం అందరం ఒకటే, 3 రంగుల జెండాని ఒకటే చూడాలి. ఆ మతంకి ఈ జెండా, ఈ మతంకి ఆ జెండా అని చెప్పి మనం ఆ దాంట్లో చూస్తున్నందుకే దేశం ఇట్లా తగలబడుతుంది. ఇప్పుడు ముస్లిమ్స్ వాక్ బోర్డ్ క్యాన్సిల్ చేయడం వల్లే ఇది జరిగింది అని కొంతమంది అంటున్నారు, దానికి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పాయింట్ ఆఫ్ చేసిర్రు అట్లా. ఇప్పుడు కొంతమంది ముస్లిమ్స్ అందుట్లో కూడా కాపాడిన వాళ్ళు ఉంటారు కదా, అట్లానే ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు ఈ బిల్లు అయినప్పుడే మనం అటాక్ చేసినామంటే రాను ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నా కానీ ఏదైనా సరే బీజేపీ పడిపోతుంది అన్నట్టు వాళ్ళ ప్లాన్. ఏంటంటే మోదీ సాబ్కి జర షాక్ ఇద్దామని చూసారు కానీ ఆయన ఇనే టైప్ కాదు. చుక్కలు చూపించకపోతే అడుగురు మళ్ళీసారి. ఈ నరేంద్ర మోదీ సార్ ఓన్లీ వాటర్ ఆపిండు ఇంకేం చేయగలడు అని అనుకున్నారు కానీ ఆ వాటర్ లోపల ఎంత బాధలు వస్తాయో దాన్ని మీరు చూడాలి. కానీ ఎంత చేసినా మోడీ గారు చనిపోవడం అయితే తీసుకురాలేము, వాళ్ళ ఫ్యామిలీలో అయితే మనము
ఆదుకోలేం. సో వాళ్ళకి న్యాయం జరగాలంటే వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి, కాన్ఫరెన్స్ కదా 10 లక్షలు ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు అంటారు. అది పర్వాలేదు అంటారు, కరెక్ట్ అంటారా? ఇప్పుడు అమాయకులు వాళ్ళు ఏదో తెలియదు, అసలు మేము చనిపోతామని తెలియదు. వాళ్ళు చూద్దాం ఏదో ఒకటి చూసి మనము ఎంజాయ్ చేసి వద్దాం అంటే ఇప్పుడు చల్లటి వాతావరణం అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు పోయిర్రు. కానీ ఇట్లా అవుతుంది అని తెలియదు. అమాయకులు చనిపోయారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీల గురించి కూడా ఆలోచించి ఏదో ఒక ఆర్థిక సాయం పక్క చేయాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ పోతే ఎంత బాధ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని అర్థం చేసుకొని సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఫ్యామిలీలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను.